వీళ్ళ సమస్య నిన్న రాత్రి నాకు ఫోన్ చేయడం జరిగింది. మరి ఇట్లా గత కొద్ది రోజుల నుండి మా భూములని మరి అసైన్ భూములను మాకు డబ్బాసి చూపించి తీసుకొని మరి వాళ్ళు పట్టాగా మార్చుకోవడం జరిగింది. మరి ఈ మధ్యలో మాకు తెలుస్తుంది మా పేరు మీద ఉన్నాయని చెప్పేసి అని. మాకు ఏం తెలియని వాళ్ళం, మేము అంతా చదువుకుని వాళ్ళం ఉన్నాం, అందరము మమ్మల్ని అమాయకులని చేసి మరి దౌర్జన్యంగా తీసుకున్నారని చెప్పేసి నిన్న ఫోన్ చేయగానే మరి హైదరాబాద్కి వస్తున్నామంటే మరి నాకు చెప్పంగానే ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఉదయం నుంచి ఇక్కడ పడిగాపులు కాసి మరి ఇప్పుడే మరి ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరిగిందట. జరిగిన తర్వాత మళ్ళీ వారం తర్వాత రండి, మరి దానికి సంబంధించి ఏదైనా యాక్షన్ తీసుకుంటామని వీళ్ళు చెప్పడం జరిగింది వీళ్ళకి. మరి దీని మీద మా వడ్డెర కులస్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగేటట్టయితే ఎవరైతే దానికి సంబంధిత ఉన్న వకీల్ సాబ్ని నిలదీస్తాం. ఖచ్చితంగా రోడ్డు మీదకి ఇక గుంజక తప్పదు. ఎందుకంటే మా రాష్ట్రం మొత్తంలో ఇది పెద్ద ఎత్తున మేము దీని మీద పెద్ద ఎత్తున ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు తెగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మా వడ్డర్లకు ఏమాత్రం అన్యాయం జరిగినా కానీ ఆయనను మటుకు ఇడిచేది లేదు. ఖచ్చితంగా అండి, వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేదాకా మేమైతే ఈ పోరాటాన్ని ఆపేది లేదు. ఖచ్చితంగా మాతో పాటు అన్నీ ఉన్న 33 జిల్లాల నుంచి ఉన్న వడ్డెర కులస్తులందరినీ కూడా మరి ఏకతాటికి తీసుకొచ్చి మరి అక్కడికి వెళ్ళి దాని మీద పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.